చాలా దూరం నుంచి రవల వద్దా, రవల వద్దా, రవల వద్దా అనుకుంటూ వచ్చినటువంటి సహోదరుడు మరి బెంగుళూరు ప్రాంతం నుంచి వచ్చినటువంటి నవీన్ తమ్ముడు వచ్చి ఈ సమయంలో దేవుని మాటలు మనకు పంచుతాడు. దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడు అనేటటువంటి ఆసక్తితో మీరు జాగ్రత్తగా వినాలి అని కోరుకుంటూ నేను ఈ సమయాన్ని తమ్ముడికి అప్పగిస్తూ ఉన్నాను. మనందరికీ తండ్రి అయినటువంటి దేవునికి వేవేల కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు సమర్పిస్తున్నాను. అలాగే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలోనే మీ అందరికీ నా యొక్క వందనాలు శుభములు తెలియజేస్తున్నానండి. ఇందాక అన్నారు, దూరం నుంచే వచ్చాను, దాదాపుగా 750 కిలోమీటర్లు. చాలా కారణాలు ఉన్నాయి, అయినా కూడా మనసు అయితే ఇక్కడ ఉంది, కానీ కారణాలు అటు ఉన్నాయి. మొత్తానికి వచ్చాను. ఎందుకు దేవునికి స్తోత్రం, మీ అందరినీ ఇలా కలుసుకోగలిగాను. ఈరోజు మనం నిర్ణయించినటువంటి అంశాన్ని బట్టి ప్రపంచ క్రైస్తవులలో విశ్వాసులు ఎందరు? సాధారణంగా బయట మన గురించి ఏం మాట్లాడుకుంటారో తెలుసా? మనం బయట వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కదా సాధారణంగా. ఆ సంఘం ఇలా, ఈ సంఘం ఇలా, వాళ్ళ విశ్వాసం ఇలా ఉంది, వీళ్ళ విశ్వాసం ఇలా ఉంది అనేసి మనం వేరే వాళ్ళ అంటే సహవాసాలు ఎలా ఉంటాయనేసి మాట్లాడుతూ ఉంటాం. బయట వాళ్ళు మన గురించి ఏం మాట్లాడుతుంటారు? బయట వాళ్ళు మన గురించి ఏం మాట్లాడుతుంటారంటే, వీళ్ళకి ఈ ఒక్క సబ్జెక్టు తప్ప వేరేది తెలీదు. ఇది మన గురించే ఎక్కువగా మాట్లాడుకునేటువంటి మాట. ఇప్పుడు చెప్పండి, అటువైపు నుంచి చూస్తే వాళ్ళు మాట్లాడేది కరెక్టే అని బయట సమాజానికి అనిపిస్తుంది. మన వైపు నుంచి చూస్తుంటే వీళ్ళందరూ ఇలా ఉన్నారు, అందుకే ఇది చెప్తున్నామని మనం అనుకుంటున్నాం. అయితే ఎందుకు ఇది ఒక్క సబ్జెక్ట్ ఎందుకు ఇలా ఎక్కువగా వెళ్ళిపోతుందంటే, వాళ్ళు ఈ ఒక్క సబ్జెక్టులోనే మనల్ని ఏమంటాం, హైలైట్ చేస్తున్నారు. మిగతా ఏ విషయాలు, నీ బ్రతుకు మార్చుకో, నీ మనసు మార్చుకో, మన జీవిత పరమార్థం ఇది, దేవుని సంకల్పం ఇది, దేవుని చిత్తం ఇది అని చెబితే అంతగా రికగ్నైజ్ చేయరు మనల్ని. గుర్తింపు లేదు మనకు. ఎవరు చెప్పాలి? బడా భక్తులు, కార్పొరేట్ సేవకులు, లేదా మనకు ఇంతమంది సబ్స్క్రైబర్స్ లేదా సేవకులు ఉండేటువంటి వారి యొక్క మెసేజ్లే ఎక్కువ పాపులర్ అవుతూ ఉంటాయి, అలాంటి మెసేజ్లు. మరి ఇంతకీ ఇప్పుడు భగవాన్ దాస్ అన్న మాట్లాడుతున్నటువంటి సబ్జెక్టు కూడా ఎక్కువ యేసు దేవుడు కాదు అనేటువంటి విషయాలు ఏవైతే రుజువు చేస్తున్నారో అవే ఎక్కువ వ్యూస్ ఉంటాయి. అవునా? మిగతావి కూడా మాట్లాడాడు కదా, అన్ని వీడియోస్లో మిగతావి కూడా ఉన్నాయి కదా, ఎందుకు అవి హైలైట్ కాలేదు అంటే కారణం ఏంటంటే, ఈ ఒక్కొక్క కోణంలోనే మనల్ని ప్రపంచం ప్రత్యేకపరుస్తుంది అన్నమాట. అయితే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్రపంచమంతలో సేవకులు, బోధకులు, సువార్థికులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా పాపము నుంచి ఎలా బయటపడాలని దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు, రైట్. కానీ పాపము ఎన్ని రకాలుగా డెఫినేషన్గా మనకి దేవుడు చెప్పాడు బైబిల్లో? 4 రకాలు కదా. ఆజ్ఞాతిక్రమే పాపము, సకల దుర్నీతి పాపము, మేలైనది చేయనెరిగి అలాగ చేయని వానికి పాపము, విశ్వాసం మూలము కానిదేదో అది పాపము. ఆజ్ఞాతిక్రమం గురించి మాట్లాడతారు లోకంలో, సకల దుర్నీతి గురించి మాట్లాడతారు, మేలైనది చేయనెరిగి అలాగూ చేయని వానికి పాపం కలుగును అనేది చాలా తక్కువ. విశ్వాస మూలము కానిదేదో అంటే ఇంకెప్పుడు ఎక్కడ వినలేదు నేను. ఇప్పుడు ఈ పాపమును గురించి బయట అనేక ఎక్కడ చెప్తున్నా కూడా విశ్వాస మూలము కాని పాపం గురించి చెప్పడం అయితే మనం విన్నామా? మన సర్కిల్లో బడా సేవకులుగా ఉన్నటువంటి వాళ్ళు వినలేదు. ఆ పాపము కూడా చేయకూడదని ఈ సబ్జెక్ట్ ఎంచుకున్నాం మనం. ఓకే, ఎందుకు ఇంత అంటే అన్ని రకాలుగా, అందుకనే మనం సంపూర్ణులటకు సాగిపోదామన్నాడు. క్రీస్తును గూర్చిన మూలోపదేశం కూడా మానాలి. ఇప్పుడు
ఒకటో తరగతి వాడికి 10వ తరగతి సబ్జెక్ట్ చెప్తే ఎక్కదు. 10వ తరగతి వాడికి డిగ్రీ లెవెల్‌లో చెప్పినా ఎక్కదు. ఎవరికి చెప్పాల్సిన సబ్జెక్టు వాళ్ళకే. అయితే ఇప్పుడు యేసు దేవుని కుమారుడని క్రైస్తవులకు చెప్పగలుగుతున్నామనంటే దాని అర్థం ఏంటి? ఎవరు తెచ్చుకున్నారు ఈ దౌర్భాగ్యపు దుస్థితి? స్టూడెంట్స్ ఎలా నీ 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 మెచ్యూరిటీ లెవెల్ ఎంతుందో అంత చెప్పగలగాలి టీచర్. కాబట్టి ఇప్పుడు క్రైస్తవులు ఎక్కడి వరకు యేసు ప్రభువుని అర్థం చేసుకున్నారు? వాళ్ళ యొక్క భావాలలో యేసు ప్రభువుని మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకోవడంలో ముందున్నారు గనక వాళ్ళకి చెప్పాల్సొస్తుంది.